నమస్కారం మిత్రులారా. మీరెప్పుడైనా ఆలోచించారా, ఒక దేశం యొక్క బలం దేనిమీద ఆధారపడి ఉంటుంది? వాళ్ల దగ్గర ఉన్న అణుబాంబుల మీదనా, లేక అత్యాధునిక టెక్నాలజీ మీదనా? కాదు. ప్రపంచాన్ని శాసించే నిజమైన శక్తి ఒక పసుపు పచ్చని లోహం వెనుక దాగి ఉంది. అదే గోల్డ్. 2025 వచ్చేసరికి ప్రపంచం మారిపోయింది. అమెరికా నుండి చైనా వరకు, రష్యా నుండి ఇండియా వరకు ప్రతి దేశం ఇప్పుడు ఒకే ఒక్క రేసులో ఉంది. అదే గోల్డ్ రష్. ఎందుకు దేశాలు తమ కరెన్సీలను వదిలేసి టన్నుల కొద్దీ బంగారాన్ని కొంటున్నాయి? ఎందుకు చైనా రహస్యంగా తన గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటోంది? అసలు అమెరికా దగ్గర ఉన్న 8,000 టన్నుల బంగారం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఈరోజు వీడియోలో కేవలం నంబర్స్ మాత్రమే కాదు, ఆ నంబర్స్ వెనుక జరుగుతున్న సైలెంట్ ఎకనామిక్ వార్ గురించి తెలుసుకుందాం. వీడియో చివర్లో వచ్చే 20 ఏళ్లలో ఈ గోల్డ్ ట్రెండ్ మీ జేబుని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చబోతుందో ఒక డీప్ ఎనాలిసిస్ ఇస్తాను. వెల్కమ్ టు నేను సైతం. లెట్స్ బిగిన్. అసలు మనుషులకి బంగారం అంటే ఎందుకంత పిచ్చి? దీన్ని తినలేం, కనీసం తాగలేం. అయినా సరే గత 5,000 ఏళ్లుగా ప్రపంచాన్ని శాసిస్తున్న రారాజు ఇదే. ప్రాచీన ఈజిప్షియన్లు దీనిని దేవతల శరీరం అని కొలిచేవారు. రోమన్లు దీనినే కరెన్సీగా వాడేవారు. కాని ఈ బంగారానికి సంబంధించిన అసలు సిసలైన కథ మొదలైంది మాత్రం 1944లోనే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచమంతా చిందరవందరగా ఉన్నప్పుడు అమెరికా ఒక రూల్ పెట్టింది. అదే బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్. దీని అర్థం సింపుల్: ప్రపంచంలోని కరెన్సీలన్నీ డాలర్ మీద ఆధారపడి ఉంటాయి. మరి డాలర్ విలువ బంగారం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరు బ్యాంక్లో ఒక $35 ఇస్తే 1 ఔన్స్ బంగారం మీకు ఇవ్వాలి. కానీ 1971లో అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ ఈ గోల్డ్ స్టాండర్డ్ని రద్దు చేశారు. అప్పట్నుంచి డబ్బు అనేది కేవలం కాగితపు ముక్కగా మారింది. దీన్నే మనం ఫియట్ కరెన్సీ అంటాం. ప్రభుత్వాలు ఎంత కావాలంటే అంత డబ్బును ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది మిత్రులారా. మీరు పేపర్ కరెన్సీని ప్రింట్ చేయగలరు, కానీ గోల్డ్ను ప్రింట్ చేయలేరు. గోల్డ్ లిమిటెడ్. గోల్డ్కు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. గోల్డ్కు డిఫాల్ట్ అనే భయం లేదు. అందుకే 2025లో ఎప్పుడైతే యుద్ధాలు, ఆర్థిక మాంద్యం భయాలు మొదలయ్యాయో దేశాలకు మళ్లీ పాత నిజం గుర్తొచ్చింది. కాగితం కాలిపోతుంది, కానీ బంగారం నిలుస్తుంది. అందుకే ఇప్పుడు మళ్లీ కింగ్ ఆఫ్ మెటల్స్ వైపు ప్రపంచం చూస్తోంది. 2025 నాటికి బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. సెంట్రల్ బ్యాంకులు పిచ్చి పట్టినట్లు బంగారం కొంటున్నాయి. దీనికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. నమ్మకం పోయిన డాలర్. అమెరికా తన డాలర్ను ఆయుధంగా వాడుతోంది. రష్యాపై ఆంక్షలు విధించినప్పుడు మిగతా దేశాలు భయపడ్డాయి. రేపు మా మీద కోపమొస్తే మా డాలర్లు కూడా ఫ్రీజ్ చేస్తారేమో అనే భయం చైనాకి, ఇండియాకి పట్టుకుంది. ఇన్ఫ్లేషన్. వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. డబ్బు విలువ పడిపోతోంది. డబ్బు విలువ పడిపోనప్పుడు దాన్ని కాపాడే ఏకైక కవచం బంగారమే. జియోపొలిటికల్ టెన్షన్. మిడిల్ ఈస్ట్, యూరప్లో యుద్ధం వచ్చినప్పుడు ఏ కరెన్సీ చెల్లుతుందో తెలియదు, కానీ గోల్డ్ ఎక్కడైనా చెల్లుతుంది. అందుకే 2025లో డీడాలరైజేషన్ ఊపందుకుంది. అంటే డాలర్ని వదిలేసి బంగారాన్ని నింపుకోవడం. ఇప్పుడు మనం అసలు ఘట్టంలోకి వెళదాం. 2025 నాటికి ప్రపంచంలో అత్యధిక బంగారం కలిగిన టాప్ 10 దేశాలు ఏవి? వాటి వ్యూహాలు ఏంటి? 10. టర్కీ 594.4 టన్స్. టర్కీ ఆర్థిక వ్యవస్థ చాలా సంక్షోభంలో ఉంది. వారి కరెన్సీ లిరా విలువ పడిపోతోంది. కానీ టర్కీ ప్రభుత్వం మరియు ప్రజలు తమ ఆస్తిని కాపాడుకోవడానికి విపరీతంగా బంగారం కొన్నారు. అక్కడ గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు, ఒక సర్వైవల్ కిట్. 9. జపాన్ 846 టన్స్. జపాన్ ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్. అయినా సరే వాళ్ల యెన్ విలువను స్థిరంగా ఉంచడానికి 846 టన్నుల బంగారాన్ని బ్యాకప్గా ఉంచుకున్నారు. జపాన్ చాలా సైలెంట్ ప్లేయర్.
8. భారతదేశం 876.2 టన్స్. మన భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మిత్రులారా, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ 876 టన్నులు కేవలం ఆర్బీఐ దగ్గర ఉన్నది మాత్రమే. మన భారతీయ ఇళ్లలో, స్త్రీల దగ్గర, దేవాలయాల్లో ఉన్న బంగారాన్ని లెక్కిస్తే ఇండియానే ప్రపంచం నంబర్ 1 అవుతుంది. సుమారు 25,000 టన్నులు ఉండొచ్చు అని అంచనా. కానీ ఆర్బీఐ ఎందుకు కొంటుంది? రూపాయి విలువ పడిపోకుండా చూడడానికి మరియు అమెరికా డాలర్ మీద ఆధారపడడం తగ్గించడానికి ఇండియా చాలా అగ్రెసివ్గా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటోంది. నార్త్ నుండి సౌత్ వరకు మనకున్న గోల్డ్ సెంటిమెంట్ దేశ వ్యవస్థకు ఆర్థిక రక్షణగా మారింది. 7. స్విట్జర్లాండ్ 1039.9 టన్స్. ప్రపంచం యొక్క సేఫ్ లాకర్. స్విట్జర్లాండ్లో యుద్ధాలు జరగవు. అందుకే ప్రపంచంలోని ధనవంతులు, ఇతర దేశాలు తమ బంగారాన్ని ఇక్కడే దాస్తాయి. స్విస్ ఫ్రాంక్ కరెన్సీకి ఇంత విలువ ఉండడానికి కారణం వారి దగ్గర ఉన్న ఈ బంగారమే. 6. రష్యా అప్రాక్సిమేట్లీ 2300 టన్స్. రష్యా మీద అమెరికా ఆంక్షలు విధించినప్పుడు రష్యా కుప్పకూలిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ రష్యా నిలబడింది. ఎలా? ఎందుకంటే పుతిన్ గత 10 ఏళ్లుగా డాలర్లను అమ్మేసి బంగారాన్ని కొంటూ వచ్చారు. ఈరోజు రష్యా దగ్గర ఉన్న ఈ 2300 టన్నుల బంగారమే వారికి యుద్ధం చేయడానికి, ఆంక్షలను తట్టుకోవడానికి ఇంధనంగా మారింది. ఇప్పుడు టాప్ 5 టైటన్స్. ఇక్కడే అసలైన పవర్ గేమ్ నడుస్తోంది. 5. చైనా 2279.6 టన్స్. అధికారికంగా ఈ లిస్ట్లో అందరికంటే ప్రమాదకరమైన దేశం చైనా. అధికారికంగా 2279 టన్నులు అని చెబుతున్నారు. కానీ నిపుణుల అంచనా ప్రకారం చైనా దగ్గర దీనికి రెట్టింపు బంగారం ఉండొచ్చు. చైనా మైనింగ్లో నంబర్ 1. వాడు తవ్విన బంగారం దేశం దాటనివ్వరు. వారి ప్లాన్ క్లియర్. అమెరికా డాలర్ను కొట్టాలి, చైనా యువాన్ను ప్రపంచ కరెన్సీ చేయాలి. దానికి బ్యాకప్ ఈ బంగారమే. 4. ఫ్రాన్స్ 2437 టన్స్. 3. ఇటలీ 2451.9 టన్స్. యూరప్ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఫ్రాన్స్, ఇటాలీలు 1 గ్రాము బంగారం కూడా అమ్మరు. ఇటాలీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఒక్కసారి అన్నారు, బంగారం అనేది మా దేశపు చివరి ఆస్తి, దాన్ని ముట్టుకోం. 2. జర్మనీ 3351.6 టన్స్. జర్మనీ యూరప్ యొక్క ఆర్థిక ఇంజిన్. కొన్ని సంవత్సరాల క్రితం వరకు జర్మనీ బంగారమంతా న్యూయార్క్, లండన్, ప్యారిస్ బ్యాంకుల్లో ఉండేది. కానీ 2013 తర్వాత జర్మనీ మా బంగారం మాకు ఇచ్చేయండి అని వెనక్కి తెచ్చేసుకుంది. అంటే వాళ్లక్కూడా భవిష్యత్తు మీద భయం వేస్తోంది. 1. అమెరికా 8133.5 టన్స్. ఇప్పటికీ ప్రపంచానికి బాస్ అమెరికానే. 8333 టన్నులు. ఇది మిగతా 3 దేశాల బంగారం కలిపిన దానికంటే ఎక్కువే. దీని విలువ $1 ట్రిలియన్ పైమాటే. అమెరికా దగ్గర ఇంత బంగారం ఉంది కాబట్టి ప్రపంచం ఇంకా డాలర్ను నమ్ముతోంది. ఈ బంగారం కెంటకీలోని ఫోర్ట్ నాక్స్లో, డెన్వర్ మింట్లో మరియు న్యూయార్క్ ఫెడ్ వాల్ట్స్లో భద్రంగా ఉంది. దశాబ్దాలుగా అమెరికా దీన్ని అమ్మలేదు. సో మిత్రులారా, ఈ డేటా అంతా చూస్తే మీకు ఏమర్థమైంది? నా ఎనాలిసిస్ ప్రకారం వచ్చే 20 ఏళ్లలో ఏం జరగబోతుందంటే, గోల్డ్ స్టాండర్డ్ 2.0. పేపర్ కరెన్సీలు బలహీనం పడితే దేశాలు మళ్లీ గోల్డ్ బ్యాక్డ్ డిజిటల్ కరెన్సీలు తెచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎవరి దగ్గర బంగారం ఉంటే వాళ్లే రాజు. పవర్ షిఫ్ట్. బంగారం తూర్పు వైపు ప్రవహిస్తోంది. చైనా, రష్యా, ఇండియాలు కుంటున్నాయి. పశ్చిమ దేశాలు కేవలం హోల్డ్ చేస్తున్నాయి. అంటే భవిష్యత్తు ఆర్థిక శక్తి ఆసియా వైపు మారుతోంది. మీరేం చేయాలి? దేశాలే బంగారాన్ని నమ్ముతున్నప్పుడు సామాన్యులుగా మనం కూడా మన సేవింగ్స్లో కొంత భాగాన్ని, అంటే కనీసం 10-15% బంగారంలో ఉంచడం సురక్షితం. అది ఫిజికల్ గోల్డ్ కావచ్చు, సోవరింగ్ గోల్డ్ బాండ్స్ కావచ్చు. బంగారం కేవలం ఆభరణం కాదు, అది ఒక ఆర్థిక రక్షణ కవచం. చరిత్ర అదే చెప్పింది, 2025 అదే చూపిస్తోంది, భవిష్యత్తు కూడా అదే నమ్ముతుంది. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.